హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, అలాగే కామెంట్ పెట్టేవాళ్ళు, అలాగే లైక్ చేసేవాళ్ళు, అలాగే నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని అయితే నేను ప్రతిరోజు అయితే దేవుణ్ణి కోరుకుంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చి 6 అవుతూ ఉందన్నమాట. సో నేను 5కే లేచాను. ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ ఇవాళ చాలా దూరం అయితే డ్యూటీకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఇంకా తనకి బాక్స్ పెట్టాలి కదా, అంటే రైస్ అయితే పెట్టను అనమాట. చపాతీయో జావో ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. అలాగే మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను మార్నింగ్ అయితే జావ కాసి ఇంకా మా హస్బెండ్కి, మా ఆయకి, మా చిన్న బాబుకి అయితే ఇస్తూ ఉంటానని ఇంకా జస్ట్ ఇంకా బయటకు అయితే వచ్చి అలా షూట్ చేస్తున్నాను అనమాట. క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. నిజంగా పల్లెటూరు అనేది చాలా బాగుంటుందండి. సో కాబట్టి ఇంకా పల్లెటూరులో ఇంకా మీకు తెలుసు కదా, సో ఫ్యామిలీస్ ఎలా ఉంటాయో ఇంకా నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేవగానే ఆ పక్షుల అరుపులు, ఇంకా కోళ్ళు అరవడం, ఇంకా అసలు నిజంగా బయట ఎటువంటి సౌండ్ లేకుండా చాలా బాగుంటుందన్నమాట. నాకు అలాగైతే చాలా ఇష్టం అండి. ఇంకా నాకు పల్లెటూరు అంటేనే చాలా ఇష్టం అన్నమాట. అందులోనూ మా ఊరైతే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరుగుతాం కదా ఫ్రెండ్స్, కాబట్టి మా ఊరైతే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. సో మ్యారేజ్ అయిన కొత్తలో కూడా నేను ఇక్కడ అలవాటు పడలేకపోయాను అనమాట. బట్ అంటే ఒక 2-3 ఇయర్స్ అయ్యాకైతే అలవాటు పడింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా, ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఆల్రెడీ కర్రీ అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా రైస్ అయితే పెట్టాలి నేను. ఎందుకంటే రైస్ పెడదాం అనుకున్నాను, కరెంట్ అయితే పోయిందనమాట. కాబట్టి అయితే ఇంక ఇప్పుడు ఇన్వర్టర్ మీద కుక్కర్ పెడితే మనకి కరెంట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంకా నేను కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడైతే ఓకే, ఇంకా కాకరపాదు అయితే మా మామయ్య గారు జస్ట్ అలా పైకైతే పాకిచ్చారనమాట. ఇంకా పుల్లలు ఏదో పెట్టి అది కొంచెం కాయలు పిందులు వేసాకైతే మీకు చూపిస్తానండి. ఓకే, ఇంకా మబ్బుగా ఉందన్నమాట. వర్షం పడేలా ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో నలుగురు పిల్లలతోటి ఇంకా నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ, మా హస్బెండ్ని డ్యూటీకి పంపిస్తూ, మా మాయకి పత్తింకూర వండుకుంటూ, అలాగే నేను డ్యూటీకి వెళ్తూ, అసలు నిజంగా ఫ్రెండ్స్ చెప్పడానికి మాటలు రావట్లేదు అనమాట. సో అంత బిజీ అని కూడా నేను చెప్పనండి. ఎందుకంటే బిజీ అనే పదానికి నేనేం పెద్ద గవర్నమెంట్ జాబ్ ఏం చేయట్లేదు అనమాట. సో అప్పుడైతే నేను బిజీ అని చెప్పుకుంటాను. జస్ట్ ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఇంకా నలుగురు పిల్లల్ని అయితే చదివించుకుంటూ ఉన్నాం అనమాట, నేను మా హస్బెండ్. కాబట్టి బిజీ అని అయితే నేను చెప్పను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకా ట్రై చేస్తున్నాడు మా హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ రావాలని. ఇంకా దేవుడి చిత్తం అన్నమాట. మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఇంకా మొత్తం అయితే ఇంక దేవుడికి అయితే వదిలేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఆయన ఇష్టము. ఇంకా మన తలరాత ఎలా ఉంటుందో ఇంకా దేవుడు రాయాలి కదండి. కాబట్టి నేను ఏదైనా సరే దేవుడినే నమ్ముతాను అనమాట. సో తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఇంక తలరాతని మనం తిరగ రాయలేము అని అయితే ఓకే నేనైతే నమ్ముతూ ఉంటానన్నమాట. కాబట్టి ఇంకా దేవుని చిత్తం అన్నమాట. కాకపోతే మేము చేయాల్సిన ప్రయత్నాలు అయితే మేము ఖచ్చితంగా చేస్తూ ఉన్నామండి. అసలు నిజంగా నలుగురు పిల్లలతోటి, అందులోనూ ఆడపిల్లలతోటి సంసారాన్ని నెట్టుకు రావడం అనేది చాలా కష్టం అన్నమాట. సో నిజంగా డేర్ కూడా ఉండాలన్నమాట. అంటూ ఉంటారు మా వాళ్ళందరూ, నీకెంత ఓపిక, నీకెంత ధైర్యం, అసలు ఎలా పడుతున్నావనని. కానీ ఎంత చెట్టుకి అంత గాలి దేవుడు ఇచ్చే ఉంటాడండి, ఇవ్వకుండా అయితే ఉండడన్నమాట. ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు సామెత, తీగకు కాయ బరువు అవుతుందా అని అంటూ ఉంటారనమాట. ఇంకా మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఓకే, ఇంకిద్దరికి పెట్టుకుంటూ ఉంటారు. నాకు నలుగురు ఉన్నారు కాబట్టి సో ఆ ఇద్దరికి పెట్టేది నేను 4 భాగాలు చేసి పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా అది ఇంకా దేవుడి చిత్తం అండి. ఇంక నేను ప్రతిదీ కూడా ఇంక దేవుడినే అనుకుని ఉంటానన్నమాట. ఆయన లేనిదే ఏది జరగదు కదా. ఓకేనండి, ఇంకా చూసారు కదా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. వర్షం అయితే పడుతూ ఉందన్నమాట. ఈ బండి అయితే పెళ్ళికి మా అమ్మ వాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్, మా హస్బెండ్కి. అప్పటి నుంచి కూడా మా హస్బెండ్ ఒకే సింగిల్ హ్యాండ్ మీదే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా అంటే ఇంకెవరికి కూడా ఎవరు అనమాట, ఇంకా తినే డ్రైవ్ చేసుకుంటూ ఉంటారు. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు పెట్టిన బండి కదా. ఇంకా మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అన్నమాట అది. ఓకేనండి.
ఇంకా ఇదైతే మా హౌస్ అనమాట, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకా బయట అయితే ఇంకా చాలా చిరాకుగా అయితే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా వంకాయ మొక్కలు అలాగే బెండ మొక్కలు పెట్టాము. నెక్స్ట్ బంతి మొక్కలు కూడా వేసాము ఫ్రెండ్స్, కానీ ఇంకా రాలేదన్నమాట. ఓకే, ఇంకా మా పిల్లల్ని అయితే చూసారు కదా, మా పిల్లలైతే ఇంకా స్కూల్ బస్ దగ్గరికి అయితే వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. ఇవాళ అయితే నేనేం డ్యూటీకి వెళ్ళట్లేదండి, నాకు పని ఉండి నేను మా హస్బెండ్ ఇంకా ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఈలోగా వర్షం అయితే స్టార్ట్ అయింది, అయినా తప్పదన్నమాట వెళ్ళాలి. నిజంగా పల్లెటూరులో వర్షం వచ్చిందంటే కాలు బయట పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రోడ్లు వేసిన ఆ రోడ్లు పాడైపోయి మొత్తం బంద కింద ఉంటుంది అన్నమాట. ఇంకేం చేయమంటే తప్పదు కదా, అడ్జస్ట్ అయ్యి బ్రతికిపోవడం అన్నమాట. సో పేదవాళ్ళు ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూ బ్రతకాలి. అడ్జస్ట్ అవ్వకపోతే మన సంసారాలు ముందుకు వెళ్ళవన్నమాట. కాబట్టి ఇంక ప్రతి దానికి అడ్జస్ట్ అయిపోవాల్సిందేనమాట. కాకపోతే రేపు రేపు అనేదైనా సరే కొంచెం మారుతుంది కదా అన్న ఆలోచన అయితే ఉందన్నమాట నాకు. దేవుడు ఇంక ఎలా చేస్తాడో తెలీదు. ఇదైతే ఇంకా చూసారు కదా, ఇంక ఈ రోడ్డు నుంచి దాటాలంటే ఆ వంతెన మీదకి వెళ్ళాలి. ఆ వంతెన చూస్తే అస్సలు బాగోలేదు. ఇంకా స్కూల్ వ్యాన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా మా అమ్మాయి అయితే రెడీ అయ్యి ఇదిగో చూసారు కదా మా బొడ్డది ఇంకా అటు ఇటు అయితే తిరుగుతూ ఉందన్నమాట. సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెండ్స్ 5:30, 5కి లేస్తాను. ఇంకా పిల్లలకి టిఫిన్ లంచ్ బాక్సులు 4 లంచ్ బాక్సులు, అలాగే నాకు మా హస్బెండ్కి అలాగే మా మామయ్య గారు కూడా పక్కన తీసి పెడతానమాట. ఎందుకంటే నేను కిచెన్ లాక్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. మామయ్యకి తీసి మా మామయ్య గదిలో పెట్టేసి వెళ్తానమాట, తనకి ఏమేమి కావాలనేది కూడా. ఓకేనండి. సో కాబట్టి ఇంక మార్నింగ్ అంతా చాలా బిజీగా అయితే ఉంటుందన్నమాట నాకు. ఇంకా వెళ్ళి ఇంకా డ్యూటీ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అసలు మోకాళ్ళు కానీ కాళ్ళ పాదాలు కానీ అసలు ఏమీ పనిచేయమన్నమాట. అంత టైర్డ్ అయిపోతూ ఉంటాము. నిజంగానే ఇప్పుడే ఇంత బాధపడిపోతున్నాము, రేపు నలుగురు బిడ్డలకి చాలా చాకిరీ చేయాలి కదా అని నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. కానీ తప్పట్లేదు, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి ఇచ్చిన చదివే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళని కాపాడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కష్టపడైతే ఇంకా పిల్లల్ని చాలా ఇదిగా చదివించుకుంటున్నాము. అంటే మేమేం గొప్పని మేము చెప్పుకోవట్లేదండి, కాకపోతే నోటిలో మాట మంచిదైతే సో ఇంక ఎదుటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు అవుతారు అని. సో ఓకే అండి, ఇంకా ఈవినింగ్ అయితే అయిందనమాట. వస్తూ అయితే మా హస్బెండ్ పిల్లలకి చికెన్ పకోడీ తీసుకున్నారు దారిలో. అలాగే మా మూడో అమ్మాయికి అయితే కొంచెం గోబీ తీసుకున్నారనమాట, తను తినకూడదు కదా. ఇంక ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా చాలా పని అయితే ఉండిపోయింది ఇంక ఇంట్లో. ఓకే, ఇంకా వాకిలు తుడవాలి, అలాగే బట్టలు ఇంకా మేడ మీదే ఉన్నాయి, ఇంకా అవి తీసుకురావాలి. పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేయాలి. నిజంగా చెప్తే నమ్మరు ఫ్రెండ్స్, నిజంగా చాలా వర్క్ ఉంటుందన్నమాట. కానీ తప్పట్లేదు. ఇంకా నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అసలు నిజంగా ప్రతిరోజు వర్క్ అంటూ ఉండకుండా అయితే లేదన్నమాట. ఇంట్లో బండ చాకిరి అన్నమాట నాకు. ఇంకా తప్పట్లేదు, దేవుడు ఏంటో మరి నా నుదుటను అలా రాశాడు. ఈవినింగ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఇంటికి వచ్చాను, బట్టలు అన్నీ కూడా పైనే ఉన్నాయి. ఇంక బట్టలు తీసుకొద్దామని అయితే పైకి వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, నలుగురు పిల్లలతోటి ఎంత కష్టపడుతూ మళ్ళీ వీడియోస్ పెడుతూ నిజంగా చాలా హార్డ్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇలాంటివి చాలా వీడియోస్ అయితే నేను షేర్ చేశానండి. బట్ కొన్ని జస్ట్ ఒక 1,000, 2,000 అలాగే ఒకటి 13,000 అలాగే వెళ్తున్నాయి. కానీ సో వీడియో అనేది మంచి రీచ్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది కొన్నిసార్లు అయితే. కాబట్టి ఇంకా వీడియో పెట్టడం కూడా ఆఫ్ చేసేస్తున్నాను అనమాట నేను. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే బట్టలు అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంక బట్టలు కూడా ఆరినట్టే ఉన్నాయి, ఎందుకంటే వర్షం పడింది కదండి. మేము ఇలా వేసేసి డ్యూటీకి వెళ్ళిపోతాము. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు, పిల్లల స్కూల్కి నేను వెళ్తాను. కాబట్టి ఇంకా మా ఇంట్లో ఉంటే తీస్తారు, లేదంటే కనుక తడిచిపోతాయి అన్నమాట. ఇవి ఆల్రెడీ తడిచిపోయే ఉన్నాయి, కాబట్టి ఇంక సపరేట్గా అయితే తీస్తున్నాను. ఆ ముందు అయితే ఆరనివి తీస్తున్నానండి, తర్వాత అయితే ఆరిపోయినవి తీసుకుంటానమాట. కొన్ని వదిలేస్తున్నాను చూసారా, అవి అయితే బాగా ఆరిపోయి ఉన్నాయి. ఇంకా ఆరని బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఇంటి దగ్గర ఇంటి లోపలన్నా సరే ఇంకా ఫ్యాన్ వేసి వెయ్యాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎన్నో కష్టాలు బాధలు ఇంకా కొన్ని బయటికి చెప్పుకుంటాం, కొన్ని బయటికి చెప్పుకోలేమన్నమాట. కాకపోతే బాధలు అనేవి మాత్రం మమ్మల్ని వెంటాడుతూ ఉంటున్నాయి. ఇంకా తప్పట్లేదు, అలా ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. నెట్టుకొని ఎప్పుడు మంచి రోజులు వస్తాయో తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే నాకు కంపల్సరీగా మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.